విజయవాడ సింగ్ నగర్ లో వరద ప్రభావం కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. విజయవాడ సింగనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే మనం ఉన్నాం. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ సందర్శకుల వల్ల మొత్తం సహాయ కార్యక్రమాలకు తీవ్ర అడ్డంకులు అయితే ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చేసి రోడ్ల మీద ఇష్టానుసారం పార్కింగ్ చేసి మొత్తం కూడా వాహనాలు ఇక్కడ పెట్టేసి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన బోట్స్ కానీ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ మొత్తం కూడా ట్రాఫిక్లో దాదాపు 2 గంటల నుంచి పైగా చిక్కుపోయిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా కేవలం తూతూ మంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి సందర్శకుల్ని కట్టడి చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు మాత్రం ఇక ఎక్కడో చాట బ్యారికేడ్స్ పెట్టేసి మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసేసి మొత్తం కూడా చేతులు దురుపుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత విపత్తు జరిగితే పోలీసులు ఒక కీలకమైన పాత్ర పోషించాలి, కానీ పోలీసులు మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తూ మొత్తం కూడా వాహనాలు ఇవన్నీ కూడా పెడతాం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ వాహనాలన్నీ కూడా ఇక్కడే పార్కింగ్ చేసి వాళ్ళంతా కూడా అక్కడ చూస్తానికి వెళ్ళడంతో మొత్తం కూడా ఇక్కడ సహాయ కార్యక్రమాలకి తీవ్రమైన ఆటంకం కలుగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు, ఇదైతే సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర సమీపంలో సందర్శకులు వచ్చి ఇక్కడ వాహనాలు పెట్టేసి ఇష్టానుసారం వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపు 2 గంటల నుంచి బోట్స్ అంటే మచిలీపట్నం నుంచి బోట్లు దాదాపు 10 బోట్లు వచ్చినాయి. ఆ బోట్లన్నీ కూడా లారీల్లో ఉండిపోయిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా పోలీసులు అయితే వైఫల్యం చెందారు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సహాయ కార్యక్రమాలు అందించడంలో కానీ లేకపోతే వాళ్ళని సందర్శకులను కట్టడి చేయడంలో పోలీసులు మాత్రం పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు వాహనాలను ఇక్కడ ఒక కిలోమీటర్ దూరం నుంచే ఆపేస్తే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదని చెప్పి కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూడవచ్చు, సందర్శకుల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఈ సందర్శకులను కట్టడి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అక్కడ పోలీసులు మాత్రం ఎక్కడ కట్టడి చేయలేక మొత్తం కూడా చేతులెత్తేసి మొత్తం కూడా మిన్నకుండిపోతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కేవలం కిషోర్తో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.